ఓం నమ శివాయ. శ్రావణ మాసంలో ఎంతో పవిత్రమైన కాలం. ఈ సందర్భంగా భక్తులందరి కోసం ఆది శంకరాచార్యుల వారు రచించిన శివ మానస పూజా స్తోత్రంను భక్తితో సమర్పిస్తున్నాను. ఈ స్తోత్రంలో మనస్సులోనే పరమశివుడికి ఆసనం, అభిషేకం, వస్త్రాలు, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం వంటి సమస్త ఉపచారాలను సమర్పిస్తూ పూజ చేయడం వివరించబడింది. పూజా సామాగ్రి అందుబాటులో లేని సమయంలో కూడా భక్తి, ధ్యానం, భావనతో పరమశివుణ్ణి ఆరాధించడానికి ఇది ఎంతో అందమైన మార్గం. కాబట్టి ఈ స్తోత్రంలోని ప్రతి శ్లోకాన్ని అర్థాన్ని గ్రహిస్తూ పరమశివుని దివ్య స్వరూపాన్ని మనసులో ధ్యానిస్తూ పఠించండి. హరహర మహాదేవ్. ఓం నమ శివాయ. ఇప్పుడు భక్తితో శ్రీ శివమానస పూజా స్తోత్రంను ప్రారంభిద్దాం. ఓం రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్నవిభూషితం మృగమదా మోదాంకితం చందనం జాతి చంపకబిల్వపత్రరుచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ఛత్రం చామరయోర్యుగం యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేది మృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ఆత్మా త్వం గిరిజామతిః సహచరా ప్రాణా శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచారః పదయో ప్రదక్షిణ విధిం స్తోత్రాణి సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం కరచరణకృతం వా కార్యజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. ఓం